ఇప్పుడున్న యంగ్స్టర్ డైరెక్టర్స్కి ఎవరికన్నా ఫోన్లు చేశారు, అవకాశం కోసం ఏమన్నా ఫోన్లు చేయటం అదేమన్నా చేశారా? మధ్యలో ఏమన్నా అడగటం కానీ ఏమన్నా జరిగిందా? అడగందే అమ్మాయినా పెట్టదండి. తప్పే ఉంది ఏమండి, నాకు ఖాళీగా ఉన్నాను, కొంచెం పిచ్చెక్కిపోతుంది, ఏం తోచట్లేదు, నాకు ఇంకా జ్ఞాపక శక్తి అవి బాగానే ఉన్నాయి, చాలా రోజులైంది, కొంచెం ఏదైనా వేషం ఉంటే చూడండి అంటాను. అడుగుతాను, ఎందుకు అడగను. వినాయక్ గారిని అడుగుతాను, ఎప్పుడన్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ని అడుగుతాను, అలాగే చాలామంది ఉన్నారు, దిల్ రాజుని అడుగుతాను, దిల్ రాజు గారిని. తప్పేముంది, వేడిపల్లి వంశీని అడుగుతాను, బృందావన్ డైరెక్టర్. తప్పే ఉందండి, అడగందే అమ్మాయినా పెట్టదు. ఇప్పుడు ఆ మహేష్ బాబు కనపడితే ఏమైనా మర్చిపోయా అంటే మీ నాన్నగారులు అంటే ఎవరికోండి అంటుంటాడు సరదాగా. ఇప్పుడు అదే జూనియర్ ఎన్టీఆర్ని అడుగుతాను, అలాగే ఎవరినైనా అడుగుతాను. ఆ మధ్యన ఇప్పుడు నాని కనపడ్డాడు, భలేవారు సార్ మీలాగా అది ఏదో మీరు అన్నట్టే అంటుంటే కాదయ్యా, నాకేమి ఇప్పుడు డబ్బు కంటే ముందు పిచ్చి ఎక్కిపోతుంది, ఖాళీ కూర్చుంటే ఒంటరిగా అడుగుతుంటే తప్పే ఉంది. ఇదేనండి అంటే నా ఉద్దేశం అది కాదు సార్, అంటే మీరు ఇప్పుడు ఇంత సీనియారిటీ పెట్టుకుని మీరు అడగటం ఏందనేది ఆ ఉద్దేశం అంతే. అవునండి, తప్పే ఉంది. ఓకే ఓకే, తప్పే ఉంది, అదేలేండి. ఏమో నాకు ఆ ఫీలింగ్ లేదు. ఇచ్చినవాడు ఇస్తాడు, లేకపోతే లేదు, ఏముంది. రైట్. కేఎల్ నారాయణ గారు ఉన్నారు, లేకపోతే ఎవరోళ్ళు కనపడుతుంటారు, కనపడ్డ ప్రొడ్యూసర్నల్లా అడుగుతుంటాను, ఎన్నిసార్లు సినిమాలు తీయడం మానేశారు, సరదాగా అంటుంటాను, మీరు మానేశారు మాకు ఫుడ్ లేకుండా పోతుంది, అలా అంటుంటాను. ఏం తప్పే ఉంది. అదేలేండి. వాళ్ళు మీరు కొండే మీరు అడగటం ఏంటంటే అంటుంటారు. తప్పే ఉంది, ఇది లైఫ్ అండి. ఎందుకంటే నేను దాంట్లోనే బతికేవాడిని కాబట్టి. ఊరికే కబుర్లు చెప్పడం కాదండి ఏదో అని. నాకు సినిమాకి ₹1,00,00,000 ఇస్తే నేను జరుగుతాను. ఇన్ని పాత్రలో ఏది ఛాలెంజింగ్ రోల్ అండి? నాకు మొట్టమొదటి సినిమా అనిపిస్తుందండి ప్రతిఘటనే. ఓకే, అది లేనిదే వాళ్ళు లేను కదా ఇక్కడ. అదే ఏముందండి, అందరం చక్కగా ఉండాలి, సరదాగా కలిసిమెలిసి ఉండాలి. మనకు తెలిసిన దాంట్లో భగవంతుని తలుచుకోవడమేనండి. మీకు ఏది ఇష్టమో వాళ్ళని తలుచుకోండి, నీ ఇష్టం. కానీ రెండో వాడి గురించి ఎక్కువ మాట్లాడటం తప్పు అంటాను నేను. ఒక రకంగా చెప్పాలంటే మీది స్వర్ణయుగం టైం, అప్పుడుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ఏం లేదండి, ఏం లేదు. డబ్బా పాలకి తల్లిపాలకి కొన్ని తేడా. ఓకే. అప్పుడు తల్లిపాలు, ఇప్పుడు డబ్బా పాలు. అప్పుడు హాస్యం, ఇప్పుడు కామెడీ, అంతే. అప్పుడు హాస్యం ఏంటంటే ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ వయసు వాడైనా ఎలాంటి చోటైనా చెప్పుకోవచ్చు జోకులు ఆ రోజుల్లో. ఇప్పుడు అట్ట కాదు కదా, వాళ్ళే చెప్తున్నారు ఇది కుటుంబ కథా చిత్రం, మీరు ఫ్యామిలీతో చూడదగ్గ చిత్రం అని. అన్నమయ్య మన ఏమన్నా పక్క వాళ్ళతో చూసామైంది, అలా అది వాళ్ళే చెప్తున్నారు. అందుకని అలాంటి వాడు జోకేస్తాడు, ఏముంది. కానీ తెలుగు సినిమా ఓవరాల్గా యూనివర్సల్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ పాన్ ఇండియా మూవీస్ జరుగుతున్నాయి తెలుగు. అంటే సినిమా గురించి అట్లా మాడుతున్నారే, పివి నరసింహారావు ఏమనుకోవాలి మరి, ఎంత ప్రపంచ ఖ్యాతిగాంచిన మరి. ఓకే, ఒకటే మాట అండి, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని కుర్రాళ్ళకి తెలుసు, వాళ్ళు మర్చిపోకూడదు. గోల్డ్ నెవర్ బికమ్ బోల్డ్, అది నా పద్ధతి. గోల్డ్ ఈజ్ ఎ గోల్డ్. అంత రేట్లు పెరిగినాయి, మరి గోల్డ్కి ఎందుకు పెరిగినాయి? ఇప్పుడు ఆయన పేరేంటి, మన బాహుబలి డైరెక్టర్ గారు రాజమౌళి గారు, మరి ప్రపంచ ఖ్యాతి వచ్చింది ఆయనకి కదా. ఆర్థికంగా కానీ సినిమా పరంగా కానీ ఎంతో పేరు తెచ్చుకున్నాడు, చాలా డైరెక్టరు, ఎంతో తెలియగలడు. మరి ఆయన్ని మరి ఇవాళ రేపు ఆయనలాగా ఎవరు డైరెక్ట్ చేయగలడు? లేదు. కానీ మరి చూడండి, ఆ సినిమాకి 1, 2లో 6 నెలల ముందు నుంచే మనం బాగిదొడ్డకి వెళ్ళిన బాహుబలి అని ఎక్కిచ్చారు, చూసాం, సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు ఎవడన్నా అనుకుంటున్నాడా? ఏమండి, రేపు శుక్రవారం, రేపు రాత్రి మాయాబజార్ వస్తుంది సినిమా, చూడండి, తెలుగు సినిమా, ఈటీవీ. చూడండి ఎంతమంది వస్తారు దానికి. మరి దాన్ని ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు
బాహుబలి గురించి అనుకోవట్లేదే. ఇప్పుడు రామలింగయ్య గారును వంగ సుబ్బయ్య గారు ఆ తాంబూలాలు వేసుకోవడానికి కూర్చున్నప్పుడు ఆ తివాసీటు తిరగడం, మళ్ళీ వెనక్కి వెళ్ళడం, చెప్పులు వాటంతా వెళ్ళి పైన ఆ షాట్ తీయమను. వాళ్ళు తీయాలంటే ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఖర్చు పెడతారు. మరి అప్పుడు ఎట్ట తీశారు? అవును, అప్పుడు గ్రాఫిక్స్ లేవు. ఉన్నాయో తెచ్చినాయో. ఇప్పుడు గ్రాఫిక్స్ అనో కొత్తగా పేరు పెట్టారు. మా చిన్నతనాలు సినిమా చూసి వచ్చి మన విఠలాచార్య గారి సినిమా చూసి వస్తే ఈ సినిమాలో ట్రిక్ ఫోటోగ్రఫీ భలే ఉందిరా అనేవాళ్ళం. రాక్షస బల్లి అని తాడి చెట్టులాగా ఉండేది కాలు, కాంతారారు ఎంత ఉండేవాడు ఆ కాలు దగ్గర. అది కాలు ఎత్తే అయినట్టు వెళ్తాం. మరి ఆ షాట్ తీయమనండి. ఇప్పుడు తీస్తారు, కానీ ఎంత ఖర్చు అవుతుంది? ఎంత? సినిమా అంటే మేక్ బిలీఫ్ అండి, నమ్మించాలి. అదే సినిమా అంటే. నువ్వు పేతాసులో నమ్మించు, లేకపోతే కామెడీలు నమ్మించి ఏదో రకంగా అదే కావాలి. కానీ ఇప్పుడు నడి రోడ్డు మీద పడి రోడ్డు మీద కొట్టుకు తాగడం, నువ్వు సినిమా ఎలా తీస్తున్నావు అందరికీ వెళ్తే ఎవడు చూస్తాడు నీ సినిమా? సినిమా అంటే ఇట్స్ మేక్ బిలీఫ్, నమ్మించడం. పుట్టుండాలండి, అందుకే స్టూడియోలు పుట్టినాయి ఆ రోజుల్లో. ఒక సీనియర్ ఆర్టిస్ట్గా మీకు ఇక్కడ అంటే ఇతర లాంగ్వేజ్ల నుంచి వచ్చిన ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో, కొంతమంది విలన్ క్యారెక్టర్స్ కావచ్చు, కొన్ని చేస్తూ ఉన్నారు. అప్పట్లో మీరు వేరే లాంగ్వేజ్లు కూడా చేశారు. అంటే మన తెలుగు కాకుండా మీరు ఇంకా 4 లాంగ్వేజెస్లో మీరు చేశారు. 5 అంటే తెలుగుతో కలుపుకొని 5 కదా సార్? అదే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ. ఆ 4 లాంగ్వేజెస్లో చేసినప్పుడు కంపారిజన్ అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎట్లా గౌరవిస్తున్నారో మీకు కూడా అదే గౌరవం ఉండేదా ఆ ఇండస్ట్రీలో? అంటే చెప్తే కావాలని చెప్పినట్టు ఉంటుందండి. మన తెలుగులో ఉన్న ఇచ్చిన గౌరవం వాళ్ళకి ఎక్కడా దక్కదండి. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. కాస్త ఏదో సర్దుకుని జాగ్రత్తగా నాకు కాస్త అలాగే పేరున్న ఆర్టిస్ట్ ఎవడని వెళ్తే కాస్త ఏదో సార్ అంటుండేవాళ్ళు తప్ప అరేంజ్మెంట్లో కానీ పేమెంట్లో కానీ ఏమి కన్సెషన్ గొప్పతనం లేదండి. మన వాళ్ళే అర్భకుల్లాగా. అసలు మీకు ఒక విషయం చెప్పాలండి. 1994 ఇక్కడ అయ్యప్ప స్వామి డ్రెస్లో ఉంటుంది చూడండి ఆ ఫోటో. రైట్ సార్. అది నాయుడు గారి కళామండపం. 4 రోజులు 5 రోజులు 4.5 రోజులు హంగర్ స్ట్రైక్ చేశాను. అప్పుడు ఏమైందంటే తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్ వచ్చేస్తుంది. ఆ టైంలో మద్రాసు వాళ్ళు హైదరాబాద్ వాళ్ళకి ఏం రాదు, వాళ్ళని ఎక్కువ కాదు మమ్మల్ని ఎక్కువ పెట్టుకొని పెద్ద గొడవ చేస్తుండేవారు. హైదరాబాద్ వచ్చేయాలంటే రూల్స్ అవి. అప్పుడు గొడవ చేసి పెట్టాను. 5 రోజులు అందరూ అన్ని చోట్ల పని చేయాలి. ఏదో మద్రాసులో ఉంది కాబట్టి అక్కడికి వచ్చి నేర్చుకున్నాం. అయితే అది వస్తుంది. 4 రోజులు మీరు వచ్చి నేర్పండి కొంచెం ఏదైనా ఉంటే, అంతేగాని అట్ట అనడం తప్పని చాలా గొడవ చేశాను. బాగా బిజీగా ఉండే రోజులు అవి. ఓకే. చాలా గొడవ చేశాను. అది ఎవరు చెప్పడం. ఆ హంగర్ స్ట్రైక్ లేకపోతే అసలు అనకూడదు, అనకూడదు తెలియదు, కానీ ఇక్కడికి ఇండస్ట్రీ వచ్చేది కాదండి. అంత పవర్ఫుల్గా చేశాను. ఏదో లైఫ్ గురువు గారు అవన్నీ చెప్పుకోరుగా. మీరు ఇందాక ఏదో ప్రశ్న వేశారు, సమానం చెప్పలే. ఈ కుర్రాళ్ళు వాళ్ళ కదా సార్? అవును సార్. సార్ ఒక్క మాట అండి, నటీనటుల్లోనే కాదు బయట కూడా మన తరం ఇప్పుడు ఈ తరం పాడైపోవడానికి కారణం ఏంటంటే సాధన తక్కువ, వాదన ఎక్కువ. ఓకే. సాధన తక్కువ, వాదన ఎక్కువ. ఓకే. సాక్షాత్తు కమిషనర్ ఆఫ్ పోలీస్ వచ్చి రోడ్డు మీద నుంచుని అందరు రోడ్డు గడం పక్క నడవండి అన్నాడు అనుకోండి, సరే అనుకోండి గురుగారు, కుడి పక్క నడిస్తే ఏమవుద్ది అంటాడు. అది చెప్తాడు ఎవడన్నా. ఎడం పక్క నడిస్తే చాలు, కుడి పక్క నడిస్తే ఏమవుద్ది నీకే తెలుస్తుంది. అవును. పెద్దవాళ్ళని తట్టకూడదు, తల్లిని తిట్టకూడదు. తెలుసు అనుకోండి, అందరూ చెప్తుంది. తిరిగితే ఏమవుద్ది గురుగారు అంటే ఆడు ఎప్పుడైనా తిరిగితే కదా నీకు చెప్పడానికి. ఆ వితండ వాదన ఎక్కువైపోయింది. ఓకే. అంటే ఎంత తెలిస్తే అంత తెలిసినట్టు పోగు కొడతారు. నిన్న మొన్న టీవీలో వచ్చింది, సాంబశివరావు గారు డైరెక్టర్ గారు
ఇంటింటి రామాయణం సినిమాలు తీశారు, గొప్ప డైరెక్టర్ ఆయన. గుర్తుకొస్తున్నాయా జ్ఞాపక దాంట్లో మేము ఇంటర్వ్యూ వచ్చింది, ఎంత బాగా మాట్లాడు. ఆయన కూర్చుంటే అంత సీనియర్, 80 ఏళ్ళు దాటిన మనిషి, ఆయన చక్కగా కూర్చుంటే మాట్లాడటం చేయటం. ఇప్పుడు ఏముందండి కుర్రాళ్ళు, మొదటి సినిమా ఏదో ఒకటి అనుకోకుండా సత్య చాలు గడ్డలు పెంచుకుని కాలు కాలేసుకుని టెట్ట కాళ్ళు ఊపుకుని ఇంగ్లీషు స్టైలు ఏం తెలుసని మనం చెప్పే. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, నేను ఎంత సభ్యతగా మాట్లాడాలి. ఎందుకంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, రిటైర్డ్ వాళ్ళు పీపుల్ ఎంతమంది చూస్తారు ఇది. వాళ్ళు విసుకోరు, మనం చూసి ఏంటి రాటో ఎక్కువ మాట్లాడదు. ఆ జ్ఞానం ఉండాలి మనుషులకి, అది నేను చెప్పేది. తర్వాత ఏంటంటే మనిషికి విజ్ఞానం పెరగాలి, విజ్ఞానం పెరగాలి. ఇప్పుడు ఫోన్లు ఇవన్నీ విజ్ఞానం, ఏరోప్లేన్లు ఎన్ని పెరుగుతున్నాయి విజ్ఞానం. కానీ మన వాళ్ళు అంటే విజ్ఞానం పెంచుకుంటూ జ్ఞానం పోగొట్టుకుంటున్నారు. అజ్ఞానం అది అజ్ఞానం అండి, ఏమైనా దరిద్రం. విజ్ఞానం పెరుగుతుంది కానీ జ్ఞానం పోగొట్టుకుంటున్నారు, తప్పు. ఎవడు చేసే పని వాడు చేయాలి. నాకు ఎవరు నేర్పాయండి, మీకు ఇంగ్లీష్ రాదు నాకు రాదా? నా గ్రాడ్యుయేషన్ 1966.